ఫ్రెండ్స్, పెద్దపల్లి గంగమ్మ జాతరకి అయితే మనం వచ్చేసాము. నైట్ అయితే వచ్చామండి. నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నైట్ క్లారిటీ లేదు, పవర్ లేదు, దానివల్ల మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ అంటే టైం చూసుకుంటే 10 అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, ఎందుకు భయంకరంగా ఉంది స్టార్టింగ్ చూసుకోవచ్చు. పెద్దపల్లి గంగమ్మ జాతర స్టార్ట్ అయిందండి. ఈరోజు గుండం, గరిగి అన్నీ ఉంది. పుష్పల్లకి, పూల పల్లకి అండ్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయండి. ప్రోగ్రామ్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ అయితే, ఎంట్రన్స్లో ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, టెంపుల్లో అయితే ఇంకా కొద్ది దూరం అయితే ఉందండి. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మేము వీడియో తీస్తున్నాము, మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి టెంపుల్. చూపిస్తాను. అక్కడ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. నేను వచ్చేసరికి లేట్ అయింది. ఈరోజు రీజన్ ఏమంటే మా సన్ కొడుకుదంటే యాన్యువల్ డే ఉంది స్కూల్లో. సో దానివల్ల మాకు లేట్ అయిందండి రావడానికి. ఇక్కడికి ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాము. ఏం సార్ నేడు కూర్చునేస్తే ట్రాక్టర్ అయితే ఈ ట్రాఫిక్లో రివర్స్లో వెళ్తున్నాను. చాలా టాలెంట్ ఉండాలి ఇక్కడ ట్రాఫిక్ చూసుకోవచ్చు. ట్రాక్టర్ వెళ్ళడానికి మాత్రమే ప్లేస్ అయితే ఉందండి. పక్కలో ఎక్స్ట్రా స్పేస్ అయితే లేదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. షాప్స్ అయితే ఫుల్గా ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి అంటే పచ్చి పుస్తకం చాలా ఉంటాయి. కరెంట్ కూడా కట్ అయిందండి ఇక్కడ. కరెంట్ పవర్ పోయింది, మీరు చూసుకోవచ్చు. పూల పల్లకి అయితే రెడీగా ఉంది ఇక్కడ. చూసుకోవచ్చు, పూల పల్లకి అయితే రెడీ అయిందండి. ఇంకైతే ఇంకా ట్రాక్టర్ ఇంకా బయట అయితే దేవుని దర్శనం చేసుకొస్తాం. పూల పల్లకి ఎత్తడానికి అందరినీ పిలుస్తాను. ఫస్ట్ మనం ఇంకా దేవుడి దర్శనం అయితే ఇంకా చేసుకున్నాం కాబట్టి దేవుడి దర్శనం అయితే చేసుకునేస్తాము. సో షాప్స్ ఇక్కడ ఉన్నాయి. కరెంట్ లేదు, మైనస్ పాయింట్. కరెంట్ చలేగే. ఇక్కడ గుండం అనేసి వస్తున్నామండి. అంటే ఓవర్ అయిన టైం అయితే కరెంటు లేదు, చెప్పాను ఇందాకే. చూస్తామనేసి వచ్చాము. అగ్గి ఉంది, ఇంకా చూడ అగ్గి ఉంది.
ఫ్రెండ్స్, పెద్దపల్లి గంగమ్మ జాతరకి అయితే మనం వచ్చేసాము. నైట్ అయితే వచ్చామండి. నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నైట్ క్లారిటీ లేదు, పవర్ లేదు, దానివల్ల మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ అంటే టైం చూసుకుంటే 10 అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, ఎండ భయంకరంగా ఉంది స్టార్టింగ్. మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆర్చ్ ఎంట్రన్స్లో అయితే ఇలా షాప్స్ అనేది ఉన్నాయండి. ఇక్కడ నుంచి టెంపుల్ కాడికి వెళ్ళడానికి ఒక 10 minutes టైం అనేది పడుతుంది. షాప్స్ అనేది ఫుల్గా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. ఈ జాతర అనేది తిరుపతి గంగమ్మ జాతర కుప్పంలో 1 month బిఫోర్గా జరుగుతుందండి. ఇంకా 1 month ఉందండి కుప్పం గంగమ్మ జాతర. షాప్స్ అయితే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ షాప్స్ ఒక 80% ఉన్నాయండి. ఒక 20% ఖాళీ చేసేస్తారు. ఎందుకంటే అయిపోయింది, నైట్ అయితే జాతర అయితే అయిపోయింది. గుండము, గరిగి, మొత్తం పూల పల్లకి ఇలాంటివన్నీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి. చూసుకోవచ్చు. షాప్స్ ఆల్మోస్ట్ తీసేస్తున్నారు. కొన్ని ఉన్నాయి ఇంకా కిడ్స్ సంబంధించినవి చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్. దేవుడిని కూడా మేము ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వీడియో చూడండి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలి మేము కోరుకుంటున్నాము. బ్యాంగిల్స్, టెడీ బేర్స్, చిన్నపిల్లలు ఆడుకునే విధంగా చూసుకోవచ్చు. చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఇది. షాప్స్ నైట్ వ్యూ అయితే బాగుండే. పవర్ లేని దానికోసం మళ్ళీ ఇప్పుడు విజిట్ చేశాను. బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తాదులకు విజ్ఞప్తి. అమ్మవారిని దర్శించుకున్న భక్తాదులు మీ యొక్క కానుకలను, మీ యొక్క ముడుపులను అమ్మవారి ఉండిలో వేయవలసిందిగా మరీ కోరుతున్నాం. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ బ్రహ్మోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తాదులు మీ యొక్క కానుకలను అమ్మవారి ఉండిలో వేయవలసిందిగా మరీ కోరుతున్నాం.
భక్తాదుల గురించి అమ్మవారిని దర్శించుకున్న భక్తాదులు మీరు భక్తాదులను అమ్మవారి ఎన్నికలు వేయవలసిందిగా మరి కోరుతున్నాం. అమ్మవారి దర్శించుకున్న భక్తాదులు కోరుతున్నాం. యాడ చూసినా యాడిపోయినా కానీ జాతరలకి మా పిల్లలకి ఇవి మాత్రం తప్పేలేదు. కుశాల్ కుశాల్ ఏమది ట్రాక్టర్ అంట, ట్రాక్టర్ అని చెప్పి మారం చేసినాడు. ఇంకా సరే అని చెప్పి ఇచ్చేసాము. వీడు ఇంకేదో తీసుకున్నాడు. ఇంకా లేజర్ కావాలంట పర్చేసింగ్కి, ఇంకా అదొకటి పెండింగ్ ఉంది. చూసుకున్నారంటే ఇక్కడ పొంగల్ ఉందండి, అక్కడ ఇంకా వెళ్ళలేదు. పొంగల్ పెట్టినారు, అక్కడికి వెళ్ళేసి ఒకసారి వచ్చేస్తాం. టెంపుల్ బ్యాక్ సైడు ఇవి ఇటు సైడ్ చూసుకున్నారంటే పొంగల్ పెట్టినారండి. ఇప్పుడు వచ్చేసి పొంగల్ మీరు చూసుకోవచ్చు. ఈ ఎండ్లో కూడా మన రిటర్న్ జర్నీ అనేది ఇంక స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చు టెంపుల్ బ్యాక్ సైడ్ అలా ఉంది ఏమనేసి. మన రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. ఇదివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్దపులి గంగమ్మ టెంపుల్ అయితే విజిట్ కంప్లీటెడ్. జాతర ఈ రోజుకి లాస్ట్ అండి, ఎండ్ ఆఫ్ ది డే. మసాలా కదా